మధ్యలో చనిపోయినటువంటి వారైనా కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పి ఇస్తారా? అంటే మీరు ఇది వరకు జరిగినటువంటి మినిట్స్ తోట్లు కొట్టి ఇది వరకు ఇచ్చినటువంటి మినిట్స్ కూడా కాకుండా కాలరాయాలనుకుంటే ఖచ్చితంగా పోరాండి. జీతాలు పెంచాలి, జీతాలు పెంచాలి అని చెప్పాం. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 18 ఊరికే ఇచ్చారా? 18 ఎలా ఇచ్చారు? 10% కేంద్రం ఇవ్వాలి, 10% రాష్ట్రం ఇవ్వాలి. ఒకప్పుడు అది పద్ధతి వస్తున్నది. మేము కూడా మా చిన్నతనంలో అమ్మ చెరువుకొని పొలంలోకి వెళ్ళాం. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఊళ్ళో అంగన్వాడీ బడిలో మన బిడ్డలు చదువుకోగలుగుతున్నారంటే మన సెంటర్ వల్లనే. వెంటనే వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచేంత వరకు మా పోరాటం కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది ఎంత మోసం అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంగన్వాడీలకి గ్రాట్యుటీ ఇస్తున్నాము అని చెప్పేసి ఊరించారు. మేము కూడా చాలా ఆశగా అంగన్వాడీలు గ్రాట్యుటీ ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ విడుదల చేసిన జీవో నెంబర్ 8 చూస్తే యాక్చువల్గా అంగన్వాడీలకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. 1972 గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం అంగన్వాడీ మహిళలకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలి. కానీ అటువంటి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఆ జీవోలో ఏమీ లేవు. ఈరోజు గ్రాట్యుటీ చట్టం అంటే 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి అమలు చేయాలి. కానీ ఆ జీవోలు ఏమి ఇచ్చారు? 62 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే గ్రాట్యుటీ అంటున్నారు. మరి ఇది గ్రాట్యుటీ చట్టమా లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది క్లారిటీ లేదు. అందుకని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 1972 గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం దాన్ని మార్పు చేసి జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం.